శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 7 శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం గాంధీనగర్, జింకానా గ్రౌండ్స్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ప్రియులరా. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి జకరియా గ్రంథము 9వ అధ్యాయము 16వ వచనం ద్వారా దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నారు. జకరియా గ్రంథం 9వ అధ్యాయము 16వ వచనం. 16వ వచనంలో థర్డ్ లైన్ అండర్లైన్ చేసుకోండి. నేను చదువుతున్నాను, అది మీ బైబిల్లో మీది లైన్ ఎలా ఉందో చూసుకుని, నేను చదువుతున్న లైన్ ఎక్కడి నుంచి ఉందో అది మీరు అండర్లైన్ చేసుకోండి. కాపరి తన మందను రక్షించినట్లు వారి దేవుడైన యెహోవా ఆ దినమున వారిని రక్షించును. మళ్ళీ చదవనా, మీరు చూసుకోండి. కాపరి తన మందను రక్షించినట్లు వారి దేవుడైన యెహోవా ఆ దినమున వారిని రక్షించును. దేవునికి మహిమ కలుగును గాక. అలా మాట్లాడుతూ వారు ఎంతో క్షేమముగా ఉన్నారు. జకరియా 9:16 వచనం. కాపరి తన మందను రక్షించినట్లు వారి దేవుడు అయిన యెహోవా ఆ దినమున వారిని రక్షించును. మనం చూస్తాం కదా, గొర్రెల కాపర్లని, మందల్ని, మేకల్ని, గొర్రెల్ని. ఆ కాపర్లు బాగా గమనించండి. కాపరి ఎలా నడుస్తాడంటే, ఇక్కడ ఏమన్నాడంటే, ఇక్కడ క్లియర్గా కాపరి తన మందను రక్షించినట్లుగా. గొర్రెల కాపరి ముందు నడుస్తాడు. ఎక్కడ నడుస్తాడు? బాగా గమనించండి. గొర్రెలు మేకల్ని నడిపించే కాపరి గొర్రెలకు ముందు నడుస్తాడు. ఓకే. పశువుల కాపరి ఎక్కడ నడుస్తాడు? పశువుల్ని నడిపించే కాపరి వెనకాల నడుస్తాడు. గొర్రెల కాపరికి పశువుల కాపరికి చాలా తేడాలు ఉంటాయి. ఏదైనా కాపరి మంద దగ్గరే ఉంటాడు. ఇక్కడ మందలని ఇక్కడ గొర్రెల గురించి సందర్భం వచ్చిందనమాట. మాట్లాడుతూ కాపరి మనం చూస్తున్నప్పుడు గొర్రెలను మేపే కాపరి దగ్గర పెద్ద కర్ర ఉంటుంది, పెద్ద చాలా లాంగ్ స్టిక్ ఉంటుంది, అది పెద్ద గెడలాగా ఉంటుంది. దానికి కొన ఒక కత్తి కూడా ఉంటుంది. అంటే ఎత్తైన చోట్ల పెద్ద పెద్ద చెట్లు చిగుర్లు కట్ చేసి చాలా స్పెషల్ శ్రేష్టమైన ఆహారము ఆ మందలకి వేస్తాడు అనమాట. అందుకు తను ముందు నడుస్తాడు. ఎందుకు నడుస్తాడు? వాటిని నడిపించడానికి నడుస్తాడు. గొర్రెలన్నీ కూడా కాపరి అడుగుజాడలలోనే నడుస్తాయి తలంచుకుని. ఈరోజు వాగ్దానం ఏంటంటే, నీ ముందు కాపరిగా ఆయన నడుస్తాడు. ఎటెళ్లలో తెలియట్లేదు, ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియట్లేదు, ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అని రకరకాలుగా కన్ఫ్యూజ్గా ఉన్నావు కదా. దేవుడి దినాన్ని నీతో మాట్లాడుతున్నాడు. ఒక మందకి కాపరి ఉన్నట్టుగా నేను నిన్ను రక్షిస్తున్నాను. మందని గమనిస్తుంటాడు, మంద చుట్టూ చూసుకుంటాడు. మందకి ఉదయకాల సమయంలో ఎత్తైన ప్రాంతాలు తీసుకెళ్తాడు. ఎక్కడ శ్రేష్టమైన ఆహారం ఉందో ఆ ఆహారాన్ని ఆయన భుజింప చేస్తాడు. రెండవది, చీకటి పడేటప్పటికి మరలా ఇంటికి తోలుకొచ్చి బలమైనటువంటి దొడ్డులో కడతాడు. ఏ దుష్టశక్తులు రాకుండా, ఏ విధమైనటువంటి విష జంతువులు రాకుండా దాని చుట్టూ కంచె వేస్తాడు. ప్రియులరా, దేవుడు నీ చుట్టూ కంచె వేశాడు. మందని కాపాడినట్లు, రక్షించినట్లుగా దేవుడిని రక్షిస్తానంటున్నాడు. అంటే నీకు మార్గదర్శకుడిగా నడిపిస్తాడు.
నా కుటుంబానికి ఎవరున్నారండి? మాకు ఎవరున్నారు? ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ప్రమాదమైన మనుషులే ఉన్నారు, కానీ మా మేలు కోరి మాకు సహాయం చేసే వాళ్ళు ఎవరున్నారని అనుకుంటున్నామేమో. దేవుడు మందలకి కాపరి ఎలాగ రక్షిస్తాడో అలాగా నేను మీకుంటున్నానని చెప్తా ఉన్నాడు ఆయన. మంచి కాపరి మంచి ఆహారం ఇస్తాడు. ఆహారం ఇవ్వటం అంటే ఉద్యోగం ఇస్తాడు, అంటే మంచి వ్యాపారాన్ని ఇస్తాడు, జీవనోపాధి. నీవు నీ బిడ్డలు తినగా ఇంకా మిగిలే సమృద్ధి కాపరి ద్వారా నీకు కలుగుతుంది. యేసు క్రీస్తు మంచి కాపరి. ఆమేన్. ఎలా బ్రతకాలి? ఈ ఉద్యోగం సరిపోవట్లేదు, ఈ జీతం సరిపోవట్లేదు, అది సరిపోవట్లేదు, వ్యాపారం ఎలాగుంది, అది అలాగుంది, ఇలాగుంది, ఎలాగ బాబోయ్ నేడుస్తున్నావు కదా. కాపరి వలె నిన్ను రక్షిస్తాడు. మంచి కాపరి తన మంద కొరకు ప్రాణము పెడతాడు. ఈరోజు కాపరి వలె నిన్ను రక్షించడం అంటే కాపరి కష్టపడుతూ, కాపరి ఆలోచన దినమంతా మంద కోసమే ఉంటుంది. నీ కోసమే యేసయ్య ఆలోచిస్తున్నాడు. అందుకే నిర్ణయం తీసుకున్నారు ఆయన. అందుకనే ఈరోజు ఈ ప్రార్థనా శక్తి ప్రోగ్రాం ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. ఎంత గొప్ప మాట అండి. జకరియా 9:16 3వ లైన్లో, కాపరి తన మందను రక్షించినట్లు వారి దేవుడిని యెహోవా దినమున వారిని రక్షించును. నా బిడ్డ ఎలాగ ఒంటరి అయిపోయింది, ఎలాగ కాపరి ఉన్నాడు. కాపరి ముందు నడుస్తాడు, నీ ఇంటికి ముందు నడుస్తాడు. నీ ప్రయాణంలో, నీ ఆలోచనలో, నీ ముందు వెనుక ఆయన దూతలు, ఆయన కావలి ఉన్నారు. ఆత్మదేవుడు మిమ్మల్ని రక్షించును గాక. భయపడకండి, గొప్ప రక్షణ నీ ఇంటికి రాబోతా ఉంది. ఆత్మ తోడుండును గాక. ఆమేన్. పేరు జోషప్. నేను తణుకు నుండి వచ్చాను. నా భార్య సెకండ్ సారి కన్సీవ్ అయినప్పుడు ఇక్కడికి వచ్చి స్థలంలో ప్రార్థన చేయగా దేవుణ్ణి అడిగినప్పుడు, ప్రభువా నాకు ఒక మగబిడ్డ నువ్వు ప్రభువా, మరి అందరూ ఆడపిల్లలే పుడుతున్నారు, మగపిల్లడు కావాలి, నీ సేవకి ఇస్తాను ప్రభువా అని ప్రార్థించినప్పుడు మా వాండగారు నన్ను ఇక్కడికి సజెస్ట్ చేశారండి. ఈ స్థలంలోకి రాగా నాకు మగబిడ్డ దేవుడు దయచేశారండి. కేవలం ఆ రోజు ప్రార్థన చేయించుకున్నప్పుడు దేవుడు నీ పట్ల కార్యం చేస్తాడమ్మా అని చెప్పారండి. అదే ఇంటికి వెళ్ళి తైలం నా మిసెస్కి ఇచ్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మగబిడ్డని దయచేశారని ఈ సాక్ష్యం దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 7 శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం గాంధీనగర్, జింకానా గ్రౌండ్స్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. దేవుని నామానికి వందనండి. మా పాపకండి ఎంతో బలహీనతగా ఉండేదండి. 7 నెలలు ఇక్కడికి వచ్చాకండి మా పాపకి ఆరోగ్యంగా వంతులుగా ఉందండి. అలాగండి ఇసాకయ్య గారి ప్రార్థన వల్ల మా పాపకు మ్యారేజ్ చేసామండి. అలాగండి నా కుమారుడికి అండి చిన్న జాబ్ ఇచ్చాడండి దేవుడు. మా పట్ల ఎన్నో మేలులు చేశాడండి. అలాగండి మా సేవకులకండి 23 సంవత్సరాలు అయిందండి పెళ్ళయ్యి. అయినండి గర్భఫలం లేదండి. గర్భఫలం లేకపోయేటప్పటికండి ఇసాకయ్య గారి ప్రార్థనలో ఎవరికైతే గర్భఫలం లేదమ్మా వారిని జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేయండి అన్నప్పుడండి మా పాస్టరమ్మ గారు అండి దర్శనంలో అండి దేవుడు బిడ్డను ఎత్తుకున్నట్టు నాకు దర్శనంలో దేవుడు చూపించారండి. అలాగండి మా దైవజనులకండి 23 సంవత్సరాలకి చక్కటి కుమార్తెని దేవుడు అనుగ్రహించాడండి. ప్రార్థన వల్ల అండి దేవుడు చిన్న సాక్ష్యం దీవించునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 7 శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం గాంధీనగర్, జింకానా గ్రౌండ్స్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. అందరికీ వందనాలండి. ఇస్సాకయ్య గారికి వందనాలు. దేవుని నామానికి స్తోత్రాలండి. నేనైతే ఈ సన్నిధికి వచ్చిన తర్వాత ఎన్ని మేళ్ళు పొందుకున్నానో అయితే నాకైతే అసలు లెక్కలేదండి. ఇదిగోండి, మా గోవా నుంచి వచ్చారు మా అక్క. తన లైఫ్లో మరి ఎన్ని మేళ్ళు పొందుకుందంటే అసలు తన మాటల్లోనే తను పొందుకున్నవి వినండి ఒకసారి. దేవుని నామానికి స్తోత్రాలు. నా పేరు రత్న. నేను గోవా నుంచి వచ్చానండి. సాక్ష్యం చెప్పడానికి మాత్రమే నేను ఇక్కడికి వచ్చాను. నేను చేసుకున్న పనులను బట్టి నేను చాలా అవస్థలు పడ్డాను. దాన్ని బట్టి నేను ఉద్యోగానికి వెళ్ళిన దాన్ని, ఇదిగో మా చెల్లి తను ప్రార్థనా శక్తికి వచ్చి చాలా నమ్మకంగా ఇస్సాకయ్య గారి గురించి చెప్పింది. మా అమ్మగారికి, మా నాన్నగారికి చెప్పి, అక్కకి చెప్పండి, ఈ తైలంతో చాలా అద్భుతాలు జరుగుతాయి అని చెప్పింది. ఫస్ట్ అయితే నేను అంతగా నమ్మలేదండి. తర్వాత ఒక్కొక్కటి కార్యాలు మా ఇంట్లో జరుగుతున్నాయి. ఫస్ట్ అయితే మా మౌనిత్ అంటే ఒక బాబు పుట్టాడు మా తమ్ముడికి. దాని తర్వాత నేను ఎక్కువగా నమ్మడం జరిగింది. నేను ఉద్యోగం చేసుకునేదాన్ని 30,000కి. ఇప్పుడు ఆశ్చర్యంగానే ఉంటుంది మీకు. సంవత్సరం లోపల నేను 3 కోట్ల విలువ గల వ్యాపారాన్ని రన్ చేస్తున్నాను. అంతేకాదు, వ్యాపారమే కాదు, ఒక కీర్తి ప్రతిష్ట అన్నీ కూడా నాకు గోవాలో నాకు దేవుడు సమకూర్చాడండి. కేవలం నేను ప్రార్థనా శక్తి ద్వారానే పొందుకున్నాను ఈ శక్తిని అని మాత్రమే నేను చెప్పగలనండి. ఎందుకంటే మనల్ని ప్రేమించిన వాడు దేవాతి దేవుడు మనతో ఉన్నాడు. అలాగే నేను స్థలం కూడా తీసుకున్నాను ఇక్కడ తణుకులో. రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. ఆశ్చర్యకరంగా మా చుట్టాలందరి మధ్యలో కూడా నేను నిలబడడానికి దేవుడిచ్చిన కృపను బట్టి హోటల్ తీసుకుంటానన్నప్పుడు నా దగ్గర ₹1 లేదండి. ఇస్సాకయ్య గారు ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పారంట, అప్పు చేసైనా తీసేసుకోండి, హోటల్స్ ముందుకు వెళ్తుంది అని చెప్పి. అదే మాట మా చెల్లికి చెప్తే, అప్పు ఎవరిస్తారు నాకు అని అడిగాను. అలాంటిది 3 కోట్ల రూపాయల టర్నోవర్తో సంవత్సరంలోనే, ఎక్కువ కాలం కూడా లేదు, అంత కాలంలోనే 3 కోట్ల రూపాయలు టర్నోవర్తో నేను నెలకి 3 కోట్ల రూపాయలు టర్నోవర్ చేస్తున్నానండి. మా నాన్నగారు తైలం తీసుకొచ్చి జిమ్ముతారండి హోటల్లో మొత్తం. శుక్రవారం రోజు తైలాభిషేకం జరుగుతుంది. కేవలం ఇస్సాకయ్య గారు ఇచ్చిన తైలంతోనే అభిషేకం జరుగుతుంది. ఎవరికి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఆరోగ్యంగా ఉంటూ, ముఖ్యంగా 70 మెంబర్స్ స్టాఫ్ ముందుకు నడుస్తున్నారంటే కేవలం తైలం యొక్క అద్భుతం మాత్రమే నేను చెప్పగలనండి. ఇస్సాకయ్య గారికి లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 7 శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం గాంధీనగర్, జింకానా గ్రౌండ్స్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. వీరు గణేష్, హేమలత ప్రగతి నగర్ నుండి ఇక్కడ కుకట్పల్లి తైలాభిషేకానికి వచ్చారు. వీరికి వివాహం జరిగి 7 సంవత్సరాలు అయింది. మొదటి 6 సంవత్సరాలు వారు అంటే గర్భఫలం రానప్పటికీ అంత పట్టించుకోలేదు, కానీ తర్వాత 1 సంవత్సరం వారు హాస్పిటల్కి అది వెళ్ళి చెకప్ అది చేయించుకున్నారు, కానీ ఆయన ఫలితం లేదు. వీరు అక్కడ ఉప్పలగుప్తంలో ఉండేవారు. మొదట అక్కడ తైలాభిషేకానికి వెళ్ళిన తర్వాత ఇక్కడికి వారు హైదరాబాద్ వచ్చిన తర్వాత వారు ఇక్కడ కుకట్పల్లిలో జరుగుతున్న తైలాభిషేకానికి వచ్చారు. వచ్చిన తర్వాత తను గర్భం ధరించింది, తర్వాత కుమారుడు పుట్టాడని వారు సాక్ష్యం చెప్తున్నారు. వివాహం జరిగిన 7 సంవత్సరాలకి దైవజనులు ప్రార్థన చేయగా దేవుడు వారికి గర్భఫలాన్ని కుమారుని ఇచ్చారని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, LNT బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 7 శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం గాంధీనగర్, జింకానా గ్రౌండ్స్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, CR రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. నా పేరు లక్ష్మి అండి, మాది పాలకోలు అండి. అయితే కొంచెం పొలం విషయంలో కొంచెం మాకు సమస్యలు వచ్చినాయండి. 60 సెంట్లకి 15 సెంట్లు ఎక్కిందని బ్యాంకులు అన్నారండి. అదేంటండి అలా జరగటం ఏంటండి అని మేము అడిగామండి. అడిగితే ఏమనమ్మ ఇందులో అయితే ఏం కనిపించట్లేదు అని అన్నారండి వాళ్ళు. అదేంటండి అనేసి మేము 3 సంవత్సరాల నుంచి నేను చాలామందిని అడిగామండి. అడిగితే వాళ్ళు కూడా నేను డబ్బులు ఇచ్చుకుంటామే కానీ మాకు పని అసలు జరగట్లేదండి. అయితే మేము ఇస్సాగయ్య గారి ప్రార్థనకి నేను ఇంతవరకు నేను అక్కడ సికింద్రాబాద్ కూడా వెళ్ళారండి. నేను అక్కడ కూడా 3 సార్లు నేను స్పాన్సర్ చేశానండి. అయితే నాకు ఈ 3 సంవత్సరాల నుంచి నాకు పొలం గురించి చాలా సమస్య ఎక్కువైందండి. అయితే నాకు ఇస్సాగయ్య గారి ప్రార్థనకి వెళ్తే నాకు తప్పకుండా మంచి జరుగుతుందని నేను ఇస్సాగయ్య గారి ప్రార్థనకి నేను సంవత్సరం బట్టి నుంచి వస్తున్నానండి. అయితే ఆ పొలంకి ఆడపడుచులు ఉండాలి, అందరు సంతకాలు ఉండాలమ్మా, ఏంటో రాతలు అర్థం అవ్వట్లేదు, ఇది మళ్ళీ కొత్తగా కాగితాలు రాయాలి, అది ఇదని చాలా ఇబ్బంది పెట్టారండి మమ్మల్ని. అయితే నేను ఇస్సాగయ్య గారికి ప్రార్థనకి వెళ్తే నాకు తప్పకుండా మంచి జరుగుతుంది అనేసి నేను వచ్చానండి. వస్తే మా అత్త మామల ఫోటోలు కావాలి, వాళ్ళ డేట్లు కావాలి, మా ఆడపడుచులు బిడ్డలు అందరికీ సంతకాలు కావాలని ఎంతో బెదిరించారండి. బెదిరిస్తే ఎలానైనా ఇవన్నీ నేను తేలేను అనేసి నేను 60 సెంట్లు పొలం 15 సెంట్లు ఎక్కడం ఏంటంటే మేము చాలా ఇదయ్యామండి. అయితే నేను తైలాభిషేకానికి వస్తున్నానని సంవత్సరం పట్టించి అయ్యగారి దగ్గరికి వచ్చి నేను ప్రార్థన చేయించుకుంటున్నానండి. వారు అన్నారండి, వచ్చిన వాళ్ళు ఎవరికైనా ఇబ్బందిగా ఉన్నప్పుడు నేను ప్రార్థన చేసినప్పుడు మీరు అనుకోండి అన్నారు. నా భర్త పేరు మీదకి రావాలని నేను కోరుకున్నానండి. అలాగే నా భర్త పేరు మీదకి వచ్చిందండి. నా దేవుడు నాకు చాలా మేలు చేశాడండి. సాక్ష్యం దీవించండి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, LNT బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 7 శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం గాంధీనగర్, జింకానా గ్రౌండ్స్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, CR రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం
సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. నా పేరు ఇతకోట సుజాత. నేను ఇక్కడ KPHPలో ఉంటాను. మా ప్రాపర్ వచ్చేసి పాలకొల్లు. మా హస్బెండ్కి హార్ట్ ప్రాబ్లం ఉండే అన్నమాట. అయితే మేము హాస్పిటల్కి వెళ్ళినప్పుడు భీమవరంలో హార్ట్ సర్జరీ చేయాలి, ఓపెన్ సర్జరీ చేయాలని చెప్పేసి భీమవరంలో చెప్పారనమాట. అయితే చాలా భయపడ్డాం మేము. తనకి ఇప్పుడు ఏజ్ వచ్చేసి చాలా చిన్న ఏజే, మళ్ళీ ఓపెన్ సర్జరీ అంటే చాలా కష్టం అవుతుంది ప్రభు అని చెప్పేసి మేము చాలా బాధపడ్డాము. నాకు 2 ఆడపిల్లలు, వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా చెయ్యాలి. ఏంటి ప్రభు మరి ఓపెన్ సర్జరీ అంటే చాలా కష్టం కదా తండ్రి అని చెప్పేసి ప్రార్థన చేసుకుంటున్నాను. ఈ లోపల మా ఆడబడుసు వచ్చేసి మా ఇంటికి వచ్చిందనమాట మా హస్బెండ్ చూడటానికి. అప్పుడు వచ్చినప్పుడు తను చెప్పింది, ఒక ప్రేయర్ ఆయిల్ తీసుకొచ్చి, ఇది ఇసాక్ అయ్య గారిది ప్రేయర్ ఆయిల్, ఈ ప్రేయర్ ఆయిల్ రోజు పొద్దున సాయంత్రం రాయొదిన, మీ ఆయనకి ఓపెన్ సర్జరీ చేయరు, సంట్లతోనే సరిపోతుందని చెప్పేసి తను చెప్పిందనమాట. అట్లనే 1 వీక్ అంతా కూడా నేను తప్పకుండా రాశాను ఆయిల్. రాసినప్పుడు దేవుడు అద్భుతం చేశాడు. మేము రాజమండ్రి తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఏమన్నారంటే, అమ్మ నీకు ఓపెన్ సర్జరీ అవసరం లేదు, సంటేస్ సరిపోతుంది అని చెప్పారనమాట. అప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. దేవా నువ్వు గొప్ప కార్యం చేశావు. ఇసాక్ అయ్య గారు ఎవరో నాకు తెలీదు, నేను ఎప్పుడు కూడా వినలేదు ఆ పేరు. కానీ ఆ ఆయిల్ రాసినప్పుడు దేవుడు నా భర్తకి పూర్తి స్వస్థత, విడుదల దయచేశాడు. మరి 3 సంట్లతోనే దేవుడు స్వస్థపరిచి మంచి ఆరోగ్యం ఇచ్చింది. దేవునికి ఎన్ని స్తుతులు చెల్లిసిన రుణస్థురాల్ని. నేను ఫస్ట్ టైం ఇక్కడ మందిరం రావడం, అయ్యగారిని చూడటం కూడా ఫస్ట్ టైము. చాలా వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, LNT బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 7 శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం గాంధీనగర్, జింకానా గ్రౌండ్స్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, CR రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. నా పేరు మహిమ. మా టంగుటూరు మండలము, ప్రకాశం జిల్లా. మాది మలవరపాడు మా ఊరు. మా ఆయన పేరు వినయ్ బాబు, నా పేరు మహిమ. మేము 2023 నుంచి వస్తున్నాము ఇక్కడికి. మా బాబు 10th క్లాసులో ఫస్ట్ మార్కులు రావాలని అయ్యగారు అనుకుంటా వస్తే, అయ్యగారు మా ఇంటికి వచ్చినట్టు మాట్లాడి మాకు కనిపించి, పాస్ అవుతారో భయపడకని చెప్పాడు. మళ్ళీ ఇంటర్మీడియట్లో కూడా ఎందుకు భయపడుతున్నావు, బాబు పాస్ అవుతాడు అని చెప్పి ఇంటర్మీడియట్లో ఒక సబ్జెక్ట్ పాకుండా పాస్ అయ్యాడు. ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ కూడా అయిపోతుంది. మంచి మార్కులు రావాలి, మేము అనుకున్న కాలేజీలో సీట్లు అనుకొని మళ్ళీ సాక్ష్యం చేద్దాం అనుకున్నాము. కానీ మళ్ళీ మేము ఇక్కడికి వచ్చి 45 సెంట్లు పొలం కొనుక్కున్నాం రోడ్డు ప్లేస్లో. అనుకోకుండా ఇచ్చారు, కన్నింపు అయిపోయింది. మళ్ళీ 18 సెంట్లు స్థలం కొనుక్కున్నాము. మళ్ళీ 18 సెంటుల్లో కూడా డబ్బులన్నీ కట్టేసాము. ఆ 18 సెంటుల్లో కూడా నిన్న మేము బోర్ వేయించాము. బోర్ వేపిస్తే పక్క చేలలందరికీ నీళ్ళు పడలేదు. కానీ ఇసాకాయి గారి ఆయిల్ ఒక డబ్బా పోసి మళ్ళీ చుట్టూరు 2 డబ్బాలు పోసి వేసాము. వేస్తే 80% మంచినీళ్ళు పడ్డాయి అన్నారు. అప్పటికప్పటికి తాగితే మేము కొబ్బరి నీళ్ళు ఆలు ఉండేవి, కానీ ఉప్పు నీళ్ళుగా సవ నీళ్ళుగా తెల్లగా పడ్డాయి, నీళ్ళు బాగా పడ్డాయి. అందరూ
మీకు మీ యేసయ్య మీ పక్కన ఉన్నారు, మీరు ఎక్కడ చూపించుకున్నారు, ఏ సిద్ధాంతికారు చూపించుకుని ఇంత బాగా పడ్డాయి అన్నారు. మాకు ఏ సిద్ధాంతిక లేదు, మేము ఇసాకాయ గారు ఇచ్చిన ఆయిల్ వేసి మేము బోర్ వేయించుకున్నామని చెప్పాము. ఇక్కడికి వచ్చిన కాడ నుంచి 3 సంవత్సరాల నుంచి మేము బంగారం చేయించుకుంటున్నాం. పిల్లల పట్ల పాడి పంటల పట్ల మేము ఏదైతే అనుకుంటున్నామో అది మాకు నెరవేరుస్తుంది. ఇసాకాయ గారు ప్రతి నెలలో మా కుటుంబంలో ప్రార్థన చేసినట్టు మా ఇంటికి వచ్చినట్టు మాతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఇచ్చిన సాక్ష్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 7 శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం గాంధీనగర్, జింకానా గ్రౌండ్స్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం.